చూడండి, దేవుడు నీకేమిచ్చారో నీవు దేవునికి ఏమిస్తున్నావు చెప్పండి. దేవుడు మనకేమిచ్చారు, మనం దేవునికి ఏమిస్తున్నాం, ఏమి ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీకు ఏమిచ్చారండి? ఏమిచ్చారు దేవుడు మీకు? ఒక్క ప్రశ్న అడుగుతాను, దేవుడు మీకు ఏమిచ్చారు అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అమ్మ చెప్పండి, ఏమిచ్చారు దేవుడు మీకు? పాపక్షమాపణ ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుడు మనకేమిచ్చారు చెప్పండి. తమ్ముడు ఏమిచ్చారు? దేవుడికి ఏమిచ్చారు? ఇంకా ఏమిచ్చారు? ఈరోజు అనుభవిస్తున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా చెప్పండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రోజున మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ప్రభు ఇచ్చిందే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయుష్ ప్రభు ఇచ్చిందే, ఆరోగ్యం ప్రభు ఇచ్చిందే, ఆహారం, ఇంకా ఏంటండి, ఉద్యోగం, పని, సమస్తము, కుటుంబంలో చక్కని పిల్లలు, అవునా? అన్నీ కూడా మనకి ఏది తక్కువ చేశారు? ఆయన అన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. అన్నీ ఇచ్చారు. ఈ రోజున మనం అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఇది నా వల్లనే కలిగింది అని ఎవరైనా చెప్పగలుగుతారా? లేదండి. మన సొంతముగా మన వల్ల ఏది కూడా మన జీవితంలో మనము పొందుకోలేదు, కానీ కేవలం ఇదంతా కూడా ప్రభువిచ్చిందే. ఆమేన్. చాలామంది అనొచ్చు, చెప్పచ్చు, నాకు మంచి జ్ఞానం ఉందండి, అందుకే ఇంత సంపాదించుకున్నా. లేదండి, సంపాదించుకున్న వారు ఒక్క రోజున టప్పీమని పైనుంచి కింద పడిపోయిన వారు చాలామంది ఉన్నారు, అవునా కాదా? చాలా ధనవంతులు, చాలా చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు, కానీ ఒక్క రోజుల హఠాత్తుగా పైనుంచి కింద పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. సంపాదించిన ఆస్తులు ఈ రోజున చూద్దామన్నా లేని వారు ఎంతోమంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మన జ్ఞానం వల్ల మనం ఏం పొందుకోవట్లేదే, అవునా కదా? లేదండి, మన జ్ఞానం కానీ ఏది కాదు, కేవలం అన్నీ కూడా ప్రభువు ఇచ్చినవే. ఈ రోజున అనుభవిస్తున్నవన్నీ ప్రభువు ఇచ్చిందే. మనం చూసుకుంటే ప్రభు మనకి ఏం చేశారంటే, ప్రభు సమస్తాన్ని ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. తన మరి మనమంతా అనుభవించడానికి ప్రభు తన బిడ్డలుగా మనకి ఆహారం కానీ అన్నిటినీ ఇచ్చారు, అవునా కదా? కుటుంబాన్ని ఇచ్చారు. చూడండి, పిచ్చుకలంట గూడు కట్టుకొని ఆ చిన్న గూడులో అవి నివసిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఆ పిచ్చుకలు ఏం చేస్తాయంటే చిన్న గుడ్లు పెడతాయి, అవునా కదా? ఆ గుడ్ల పైన అవి చాలా చక్కగా మరి నివాసం చేసి చక్కగా ఆ గూడులో ఉండి కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే కాలం వచ్చిన తర్వాత, సమయం వచ్చిన తర్వాత ఆ గుడ్ల నుంచి ఏమొస్తాయండి? చిన్న పిచ్చుకలు, సేమ్ ఆ పిచ్చుకున్నట్టే చిన్న పిచ్చుకలు ఉంటాయి, అవునా కదా? ఆ తల్లి ఉన్నట్లే ఆ గుడ్లను లోపల నుంచి ఆ ముక్కుతో పుడుచుకొని చిన్న పిచ్చుకలు బయటకు వస్తాయి. అవి ఎంత చక్కగా ఉంటాయి కదా, అవునా కదా? అసలు ఆ పిచ్చుకలు గూడు నిర్మించుకునేటప్పుడు చూసారా ఎంత అద్భుతంగా నిర్మించుకుంటాయంటే, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాటికి కావాల్సిన అన్నిటినీ తెచ్చుకొని చక్కగా, చాలా చక్కగా ప్రొటెక్షన్, ఎంత మంచి, అసలు ఎవరు కూడా ఆ పిచ్చుకల గూడుని అసలు ఎవరు ఏమి చేయలేనంతగా అవి ప్రిపేర్ చేసుకుంటాయండి. అవి ఆ గూడు ఎంత గట్టిగా ఉంటాయో తెలుసా? ఎప్పుడైనా చూసారా వాటి గూడు? చూసారా పిచ్చుకల గూడు? చూసారా? చాలా ఎంత సెక్యూర్గా ఉంటాయో అవి, ఎంత చాలా చక్కగా వాటికున్న ముక్కుతో అవన్నీ కూడా ఆ నోటితో ఏం తెచ్చుకుంటాయంటే వాటికి సంబంధించిన అన్నీ కూడా ఏరుకొని, ఆ గడ్డి అవి ఇవి ఏరుకొని చాలా బలముగా ఏం చేస్తాయి అంటే మంచిగా అల్లుకుంటాయి. చాలా చక్కగా దాన్ని అల్లిక కూడా భలే ఉంటుందండి, చాలా నీట్గా అల్లుకుంటాయి. వాటిని పోగు చేసుకొని అవి మంచి గూడును నిర్మించుకొని దాంట్లో నివాసం ఉంటూ చిన్న గుడ్లు పెట్టి
కొన్ని రోజులైన తర్వాత దానికి సమయం, దాని కాలం వచ్చిన తర్వాత ఆ గుడ్ల నుంచి ఏమొస్తాయంటే లోపల నుంచి ఆ చిన్న పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లను ముక్కుతో పొడుచుకొని బయటికి వస్తాయి. అవి సేమ్ ఎవరిలాగా ఉంటాయి చెప్పండి? తల్లిలాగే ఉంటాయి, అవునా కదా? అది పుట్టిన తర్వాత తల్లి అలసిపోదు, అర్థమవుతుందా? ఎన్ని రోజులు కష్టపడింది, అంత చేసింది, కానీ అలసిపోదు. కానీ ఆ బిడ్డలకి కావలసిన ఆహారం ఏంటండి? అవి ఏమి తింటాయో, వాటికి ఏమి అవసరమో, ఆ చిన్న పిచ్చుకలకి ఏమి కావాలో, అది ఎంత దూరమైనా ఎంత కష్టమైనా ఇన్ని రోజులు చాలా కష్టపడి అల్లుకుంది, అది వేరే. దాని తర్వాత ఆ గుడ్లు ఎవరు కూడా దొంగలించకుండా, దానికి ఎవరు వచ్చి అది అల్లుకున్న ఆ గూడును పాడు చేయకుండా కాపుదల, అంటే ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తూ అది సెక్యూర్గా అన్నిటిని చూసుకుంటూ ఉంటుంది. ఆ గుడ్లను చూసుకోవడం, అన్నిటిని చూసుకుంటుంది. దాని తర్వాత అవి దాంట్లో నుంచి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల కొరకు కష్టపడుతుందండి, అవునా కదా? ఎంత కష్టమైనా భరిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ చిన్న బిడ్డలకి ఏమి కావాలో ఏం చేస్తుందంటే, ఈ తల్లి అక్కడికి ఇక్కడికి పరిగెత్తి కరెక్ట్ సమయానికి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఆహారం తీసుకొస్తుంది. తల్లి వచ్చే వరకు పిచ్చుకలు ఏం చేస్తుంది తెలుసా? అలా నోరు చాపుకొని ఉంటాయి. చెప్పండి, ఏం చేస్తాయి? చెప్పాలి. తల్లి వచ్చే వరకు చిన్న చిన్న పిచ్చుకలు ఏం చేస్తాయి? నోరు తెరుచుకొని ఉంటాయి. తల్లి రావడమే ఆలస్యం, డైరెక్ట్గా వాటి నోటిలోనే పెట్టిద్ది తీసుకొచ్చిన ఆహారం. అర్థమవుతుందా? అది తీసుకుని రావడం, ఆ పిచ్చుకలకి, ఆ చిన్న చిన్న పిచ్చుకలకి అవి నోరు తెరిచి తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉండడం. ఆ నోరు తెరిచే అవి అరుస్తూ ఉంటాయి తీసుకొచ్చి ఎంత చక్కగా నింపుతుందండి బిడ్డలకి, అవునా కదా? దేవుని సృష్టిలో ఒక భాగమైన ఈ చిన్న పిచ్చుకలు చూడండి, ఎంత పిల్లల విషయంలో, బిడ్డల విషయంలో అవసరతలన్నీ తీరుస్తున్నప్పుడు దేవుడు మన విషయాలలో తీరుస్తాడా? తీరవడా? తీర్చే దేవుడు. అందుకని చెప్పండి, ఈ రోజున ఇవి మనంతటా మనం సంపాదించుకున్నవి ఏవీ లేవు. మన జ్ఞానాన్ని బట్టి మనము పొందుకున్నవి ఏవీ లేవు. అన్నీ ప్రభువిచ్చింది. ఆ తల్లి పిచ్చుక తీసుకొస్తేనే ఈ పిల్లలకి ఆహారం, అవునా? అది ఎదగడం మనం చూస్తూ ఉంటాం. మొదటి రోజుకి ఒకలాగా ఉంటాయి, రెండో రోజుకి మరొకలాగా ఉంటాయి, 3, 4, 5 ఈ రోజులన్నీ కూడా ఏమైపోతాయంటే అవి పెరగడం మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూడండి, దానిలో మార్పులను మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున వాటంతటి అవి పుట్టగానే వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోవట్లేదు. ఎవరిస్తున్నారంటే తల్లి తీసుకుని వస్తుంది కాబట్టి అవి పొందుకోగలుగుతున్నాయి, సమృద్ధిని చూస్తూ ఉన్నాయి. ఈ రోజున మన జీవితాల్లో కూడా అంతే. డైరెక్ట్గా మనం పొందుకున్నవి, డైరెక్ట్గా మనం చూస్తున్నవి, డైరెక్ట్గా ఇవన్నీ ఏమి మన వల్ల ఏమి కావట్లేదు, కానీ పరమ తండ్రి అయిన దేవుడి వల్లనే మనం అన్ని పొందుకోగలుగుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఇవన్నీ కూడా ప్రభువు చేస్తున్నాయే, ప్రభువు ఇచ్చినయే. ఆమేన్. అందుకనే చెప్పండి, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఆమేన్. నాకున్న సామర్థ్యం కానీ, నాకున్న బలము కానీ, నాకున్న సమస్తము కూడా ఎవరిచ్చిందంటే దేవా మీరిచ్చిందే. ఆమేన్. ఇవన్నీ కూడా మీరిచ్చిందే. ఆ పిచ్చుకలు ఎదురు చూస్తున్నట్లుగా మనము కూడా ఎదురు చూసిన సమయంలో ప్రభువే మన జీవితంలో కార్యము చేసిన దేవుడై ఉన్నారు. ఆయనే నేరుగా వచ్చి మన జీవితంలో అద్భుతము చేసిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? స్వరాలు తెరిచి అందరం కలిసి అన్ని ప్రభు ఇచ్చింది, ప్రభు నడిపిస్తున్న దేవుడై ఉన్నారండి. ఈ రోజున ఆయుష్, ఆరోగ్యం, ఆహారం, పని, ఉద్యోగం
నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీవే నీవే. ఆమేన్ చెప్తామా? నీవే నీవే, బతుకంతా నీవే, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరం చప్పటి కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రోజున మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ప్రభు ఇచ్చిందే. మన కొరకు సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేసిన దేవుడై ఉన్నారు. మన కొరకు సమృద్ధిని కలగ చేసిన దేవుడు ఆయన. అందరం కలిసి నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, ఆమేన్, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న ఆరోగ్యం. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, ఆమేన్, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నాకున్న ఈ బలం, నాకున్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలుచున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీవు ఇచ్చినదేనయ్యా. ఈ రోజున బ్రతికి ఉన్నామంటే కారణం దేవుడే అండి. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? సమస్తాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, అంత కూడా నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. చెప్తామా? కేవలం నీదేనయ్యా. లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. చెప్తామా? నీదే నీదే, బ్రతుకంతా నీదే, 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 నీదే నీదే, బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఇది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే
ప్రభువా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నిజమే కదండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమి ఇవ్వలేదు, అన్నీ ఇచ్చారు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అనుభవించడానికి అన్నీ ఇచ్చారు, అయితే అంతకు మించి తన ప్రాణాన్ని ఇచ్చారు, తన రక్తాన్ని మన కొరకు కార్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరైనా ఈ భూమి పైన, ఈ లోకంలో మన కొరకు రక్తము కార్చిన వారు ఎవరైనా ఉన్నారా? మన పాపాలకు బదులుగా మన పాపాలను ఆయన పైన వేసుకొని ఆయన మోసి మన కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుడై ఉన్నారు. ఎంతటి ప్రేమ అండి! ప్రేమ ఎంత వర్ణించినా తక్కువే. ఆయన ప్రేమను దేనితో కొలిచినా తక్కువే. ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఎవరైనా, ఏ మనుషుడైనా ప్రాణము పెట్టిన వారు ఉన్నారా? నీ కొరకు ప్రాణం ఇస్తానంటారు కదండి, అవునా కదా? నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించేటప్పుడు నీ కొరకు ప్రాణం పెడతాను అన్నవారు ఉన్నారు. ఈ రోజున చాలామంది ఈ మాటలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఈ లోకంలో, అవునా కదా? ప్రాణం పెడతాను, నీ కొరకు ప్రాణం ఇస్తాను, నీవు లేకపోతే నేను చచ్చిపోతానంటారు. కానీ మనుషులు ఎలాంటి వారో తెలుసా? మన ప్రాణము తీసేవారు, అవునా కదా? ప్రాణం తీసేవారండి మనుషులు. ప్రాణం పెడతానంటారు, ప్రాణం పోస్తానంటారు, ప్రాణం నీ కొరకు నేను ఎంతటి త్యాగమైన చేస్తానంటారు. కానీ సమయం రాగానే మన ప్రాణాలు తీసేవారే ఎక్కువగా ఉన్నారు, అవునా కదా? ఈ లోకంలో మనుషుల ప్రేమ అలాంటిది, ప్రాణం తీసే ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ, ఆయన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మన శరీరం, ఆయన శరీరంలో ఉన్న మరి ప్రతి రక్తపు బొట్టు కార్చిన ప్రేమ, ఆయన ప్రేమ చివరి వరకు కూడా కార్చిన ప్రేమ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవ్వరూ చేయలేని త్యాగము చేసిన దేవుడు. ఇంతగా చేస్తే చాలాసార్లు అంటూ ఉంటాం, నష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని. దేవుడు ఏం చేయలేదండి, అన్నీ చేసి ఉన్నారు. చెయ్యాలి అంటే బ్యాలెన్స్ ఎవరిది ఉందంటే మనదే ఉంది. మనం ఏం చేయలేకపోతున్నాం కదా? ఎవరిది బ్యాలెన్స్ ఉందండి? ఈ రోజున చాలా మట్టుకు ఇతరులను ప్రేమిస్తూ ఉంటాం, అవునా కదా? ఇతరులను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం. ఇతరు పైన ఎక్కువగా మనం ఏం చేస్తామంటే మన ప్రేమంతా పోస్తూ ఉంటాం. కొద్దిమంది ఎలా ఉంటారంటే కొద్దిమంది వ్యక్తులకు ఏదైనా చెయ్యాలి అన్నట్లుగా ఉంటూ ఉంటారు కదా? మన కొరకు ఏం చేస్తారని పాలాభిషేకం చేస్తూ ఉంటారు, అవునా కదా? పాలాభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకా ఏదో చేస్తారు, కట్అవుట్స్ కడుతూ ఉంటారు, ఏదో అంటారు ఫ్యాన్, డై ఫ్యానా ఏదో అంటారు కదా, డై హార్ట్ ఫ్యాన్ ఏంటి? డై హార్ట్ ఫ్యాన్. ఏం చేశారని చెప్పండి? మీరు అతిగా ప్రేమిస్తున్నారే, వాళ్ళు ఏం చేశారు? అవునా కదా? ఏం చేశారు? ఏం చేయలేదు. పాలాభిషేకాలను అదనో ఇదనో ఏదో చేస్తూ ఉంటాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ భూమి పైన ఎవరు కూడా చేయని త్యాగం దేవుడు మన కొరకు చేసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. మరొక అద్భుతకరమైన మాట ఏంటి అంటే, పరలోకంలో ప్రవేశించే అధికారాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎన్ని ప్రాణం అన్నీ ఇచ్చారు, సమృద్ధిని కలగజేశారు, తినడానికి ఆహారం, అనుభవించడానికి సమస్తాన్ని ఇచ్చారు, మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగజేశారు, అన్నిటిని ఇచ్చారు. దానితో పాటు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన దేవుడై ఉన్నారు, రక్తాన్ని చిందించిన దేవుడై ఉన్నారు. పరలోకములో ప్రవేశించడానికి మనకు అధికారం ఇచ్చిన దేవుడై ఉన్నారు. హెజ్కేల్ గ్రంథము 20వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాటను మనం అక్కడ చూడగలుగుతాం. హెజ్కేల్ గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. చదవండి బ్రదర్. ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునై ఉన్న సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి
వారిని రప్పించవనని ఆ, వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. ఆ, అరణ్యంలో ఉండగానే దేవుడు ఏమి చేశారంటే ప్రమాణం చేశారు. ఏమని అంటే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏమిచ్చారు అంటే లిస్ట్ ఉంది. మనం ఏమిచ్చామంటే ఆ లిస్ట్లో ఒక్క లైన్ కూడా ఉండదు. అవునా కాదా? మరొకటి కూడా ఇచ్చారండి. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాటను మనం అక్కడ చూడగలుగుతాం. ఆయన మన కొరకు ఏమి ఇచ్చారు అంటే 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన మనకు ఏమి ఇచ్చారంటే నూతన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని మనకిచ్చిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమి ఇవ్వలేదు చెప్పండి? దేవుడు అన్నీ ఇచ్చారు. ఏదైనా కష్టము రాగానే, ఏమైనా ఇబ్బంది రాగానే అన్నీ ఒకప్పుడు అనుభవించి అన్ని మేళ్ళు పొందుకొని అన్ని కార్యాలు మన జీవితంలో చూసి ఒక్క ఇబ్బంది రాగానే దేవుడు ఏమి చేశారని ప్రశ్నిస్తున్నావా? ఏ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీవు అనుకున్నట్లుగా, నువ్వు ఆశించినట్లుగా, నువ్వు సరైన సమయంలో అంటే నీకంటూ ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుడు ఏమి చేశాడు అని అంటున్నావా? లేకపోతే పక్కన వారు నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు ఆ దేవుని ఆరాధిస్తున్నావు కదా, ఏది ఇంకా ఈ కాలంలో నీకు పిల్లలు పుట్టలేదే, లేకపోతే నీకు ఇంకా ఏది జరగలేదే అని ఒకవేళ అనేకులు అంటుంటే నీకు నువ్వే ప్రశ్నించుకుంటున్నావా? అవును కదా, నేను ఆయనని ఆరాధిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఇంకా ఎన్నో చేస్తున్నాను కదా, ఏం చేశాడు అని అంటున్నారా? నువ్వేం చేస్తున్నావు? ఎన్నో చేస్తానని నువ్వు అనుకుంటున్నావు కానీ నథింగ్, ఏమీ చేయలేదు. దేవుడు చేసిన దాని ముందు మనం ఏమీ చేయలేదు. ఇంతవరకు మనము నిల్. చెప్పండి ఏంటండి? జీరో. మన కౌంట్ జీరోలో ఉన్న మన కౌంట్. మనం ఏమి చేయట్లేదు. దేవుడు ఇప్పటికే అన్నిటినీ చేస్తూ ఇంతవరకు మనల్ని నడిపించి ఉన్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా? ఫస్ట్ నుంచి చూద్దాం. దేవుడు మనకి ఏమి ఇచ్చారంటే ఆయన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, పనిని, ఉద్యోగాన్ని, నివాసాన్ని, భూమి మీద జీవించడానికి చక్కని బ్రతుకునిచ్చారు. అలాగే మన పాపము కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నారు, తన రక్తాన్ని చిందించిన దేవుడై ఉన్నారు. అలాగే ఆయన చేసింది ఏంటి అంటే మనము పరలోకంలోనికి ప్రవేశించడానికి అధికారం ఇచ్చిన దేవుడై ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇచ్చిన దేవుడై ఉన్నారు. మరొక మాట మనం చూసుకున్నాం ఏంటి అంటే ఆయన మనకు నూతన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎస్, ఆయన అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చినవన్నీ చూసాం. అవునా కదా? ఇందాక ఒక మంచి స్టోరీ చూసాం. అవునా? ఏంటి అంటే పిచ్చుక ఆ తల్లి తీసుకొస్తేనే పిల్లలకి ఆహారం. అవునా కదా? చక్కగా దాని గూడు ప్రిపేర్ చేసుకొని చక్కగా అంటే ఆ గూడులో నివసించి ఆ గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దాని సమయం వచ్చిన తర్వాత దాంట్లో నుండి పిల్లలు వస్తే ఆ తల్లి ఏం చేస్తుందంటే వాటికి మంచి ఆహారాన్ని తీసుకొచ్చి దాన్ని బాగా చూసుకుంటుంది. అవునా కదా? అంటే మనంతటా మనం ఏమి చెయ్యట్లేదు, మనంతటా మనం ఏం సంపాదించుకోలేదు. ఇచ్చిందెవరు? తల్లి. ఇక్కడ మనకి ఇచ్చిందెవరు? తండ్రి, పరమ తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందరికి అర్థమైంది అనుకుంటా. అవునా కదా? చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. మన వల్ల ఏది లేదు, అంతా కూడా ప్రభువు ఇచ్చినదే, ప్రభు చేసినదే. మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ప్రభువే, ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృపయే, ఇలా జీవిస్తున్నాం, ఇంత సంతోషకరంగా ఉన్నామంటే కేవలం
ప్రభువే, అంతా కూడా ప్రభువే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చాలాసార్లు చాలామంది నేనే, నా ద్వారానే ఇది జరిగింది, నేనే, నా ద్వారానే ఇంకో ఈ కార్యం జరిగింది, ఈ పని జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అంటున్నావా? నేను వాడుకుంటున్నాడు అంతే దేవుడు, కానీ చేసేదంతా ఆయనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేసేదంతా ఎవరండి? ఆయనే. జరిగిస్తుందంతా కూడా ఆయనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతసేపు ఆయన ఏమి ఇచ్చారో చూసాం, మరి మనం ఏమి ఇస్తున్నామో కూడా చూడాలి కదా. ఇస్తున్నామో ఇవ్వట్లేదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, నీవు దేవునికి ఇవ్వవలసినవి చూడాలి. ఆమేన్. మనము దేవునికి ఇవ్వవలసింది, ఒకవేళ మనము ఆ లిస్టులో అవి ఇవ్వలేకపోతే, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వలేకపోతే, ఈ రోజు నుంచి మనము వాటి విషయంలో శ్రద్ధ తీసుకుందుము గాక. ఆమేన్. దేవునికి ఇవ్వవలసింది సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం. ఎస్, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, 23:26 చదవండి బ్రదర్. నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటి అంటే మన హృదయాన్ని. చెప్పండి, ఏంటండి? హృదయాన్ని. అందుకని ఇక్కడ మాట చూడగలుగుతున్నాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. హల్లెలూయా. మార్గములు, దేవుని మార్గములు మన కళ్ళకు ఇంపుగా ఉండాలంటే, సరిగ్గా ఉండాలంటే, కొన్నిసార్లు ఎంతమంది ఎన్ని చెప్పినా మనం వినమండి. అవునా కదా? మనం ఆలోచించేదే సరైన ఆలోచన, మనం చేస్తుందే సరైనది. వాళ్ళు ఎంత నష్టపోని మన గురించి ఎంత బాధపడని, మన గురించి ఎంత ఆలోచించని, వేదన పడని, దుఃఖపడని, నాకెందుకు, నేను ఎలా ఉండాలో అలాగనే ఉంటా. అవునా? నేను ఏమి చేయాలో అదే చేస్తా, నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు తెలుసు, ఒక్కరు నాకు చెప్పడం ఏంటి అన్నట్లుగా ఉంటూ ఉంటారు. అవునా కదా? ఇది ఎప్పుడు దేవుని హృదయం కాదండి. అవునా కదా? తమ్ముడు, ఈ రోజున చాలా చాలా దూరం నుంచి వచ్చారు మీరు. అవునా? నెక్స్ట్ లాస్ట్లో మీరు దూరం నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోదావరి కర్ణి అని చెప్పారు ఉదయం. అవునా కదా? డాడీ ఎంత మీ కొరకు ఏడుస్తున్నారు. అవునా కదా? ఏడుస్తున్నారా, ఏడవట్లేదా? డాడీ కన్నీళ్ళ వైపు ఎప్పుడైనా చూసారా మీరు? ఆలోచించారా? అయ్యో, నా తండ్రి ఏడుస్తున్నాడే, నా తల్లి ఏడుస్తుందే, ఎందుకు ఏడుస్తున్నారు? ఆలోచించారా ఎప్పుడైనా? మీరు మంచి సింగరేణి ఎంప్లాయ్. అవునా కదా? డాడీ, నాన్నగారు ఉద్యోగం మీకు ఎంతో కష్టపడి పెట్టించారు. అవునా? అవునా కదా? ఎంత కష్టమైతే అది పెట్టివ్వాలి. ఆలోచించారా ఎప్పుడైనా? అయ్యో, మిమ్మల్ని చూసి ఆయన బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఎంతో ప్రయాసపడి ఆ గోదావరి కర్ణి ఎక్కడా, కొత్తగూడెం ఎక్కడ తమ్ముడా చెప్పండి? అవునా కదా? అక్కడి నుంచి ఇక్కడికి మీరు బాగుపడాలని, మీ జీవితం ఉన్నతంగా ఉండాలని, మీరు దీవించబడాలని, మీరు దీవించబడాలని, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలని డాడీ కోరుకుంటున్నారు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? అప్పుడు మీరు డాడీ కొరకు ఆలోచించాలా లేదా? ఆలోచించాలి. కానీ మీరు ఆలోచిస్తున్నారా? చెప్పండి, ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. నా తండ్రి నా కొరకు ఏడుస్తున్నారు, నా గురించి వేదన పడుతున్నారు. మీకు ఎంత జస్ట్ 33 32 ఉంటాయి, యంగ్ ఏజ్. అవునా కదా? ఈ ఏజ్లో మీరు చక్కగా ఉండాలి, నా కొడుకు గొప్పవాడు అవ్వాలి, చక్కగా మంచి వివాహం చేసుకోవాలి, అందరితో కలిసి ఉండాలి. ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు. ఆయన మాటలు ఉదయం మాట్లాడుతుంటే నాకు చాలా వేదన అనిపించింది. ఆలోచించాలి, సరేనా? మీరు ఆలోచిస్తే నిజంగా గొప్పవారు అవుతారు. నేను చేసింది కరెక్ట్, నేను మాట్లాడుతుంది, నేను ఇలాగనే ఉంటే అంటే కుదరదు, ఇలాగనే ఉంటా అంటే కుదరదు.
వాళ్ళు ఎంత కష్టపడుతున్న వాళ్ళ ఏడుపు వైపు చూడాలి, వాళ్ళ కన్నీళ్ళు, వారు కారుస్తున్న కన్నీళ్ళ వైపు చూడాలి. నాకు నేను మార్చుకోవాలి, సరేనా? దేని గురించి ఆలోచించకండి, దేని గురించి ఆలోచించద్దు. ఇది దేవుని సన్నిధి. ఆమేన్. దేవా నన్ను తాకండి, నన్ను నూతన పరచండి, నీ నూతన హృదయం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయండి, సరేనా? మీరు అలా ప్రార్థన చేయండి, మీరు మొత్తం క్లియర్ అయిపోయి మీరు వెళ్ళిపోతారు అంతే. ఆమేన్. ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఆయన, అవునా కదా? సింగరేణి సింగరేణి హాస్పిటల్ హెడ్ హాస్పిటల్ ఇక్కడ ఉందని ఎక్కడెక్కడో చూపించి, మీ ఆలోచన సరిగ్గా లేదని, ఇంకా ఏదో మీ గురించి ఏదో చేయాలని తప్పున పడుతూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, అవునా కదా? కానీ లేదు, దేవుడు మిమ్మల్ని ఇక్కడ బాగు చేసి పంపించబోతున్నారు. ఆమేన్. మీ హృదయము గనక మీరు మార్చుకుంటే, దేవా నా హృదయంలోనికి రండయ్యా, ప్రార్థన చేయనన్నా. ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు, ఏమవుతుంది, ఏమి జరిగిద్ది, ఈ ఏజ్కి మీరు భయపడతారా? భయపడద్దు. ఏం చేయొద్దు, అస్సలు భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. మీరు అస్సలు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. యూదా గోత్రపు సింహము మనతో ఉంది. ఆమేన్. నమ్మదగిన దేవుడు మనతో ఉన్నారు. ఇన్ని రోజులు భయము, వణుకు, అసలు ఏమైపోతుందో ఆలోచిస్తున్నారు. ఏమీ అవ్వదు. అద్భుతమైన దేవుడు మీ పక్షాన ఉండి అద్భుతమైన రీతిలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రాత్రంతా కూడా ప్రార్థన చేయండి. దేవా నన్ను తాకండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. నా తండ్రి ఎంతగానో, నా తల్లి ఎంతగానో ఏడుస్తున్నారయ్యా. ఈ రోజు నేను డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు, డ్యూటీ కూడా చేయని పరిస్థితి, అవునా కదా? మానసికంగా మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించకండి, ఏమీ అవ్వదు. అద్భుతమైన దేవుడు మన తోడు ఉన్నారు. ఆమేన్. ఒక్కసారి నీవు ఇది ఒక్కటే అడగాలి, దేవా నా హృదయంలోనికి నీవురా. ఆమేన్. ఆహ్వానించేసేని రాత్రి ఆహ్వానించి, దేవా నా హృదయంలోనికి రాయా, నా హృదయంలో నీవు ఉంటే నాకు క్షేమము, నాకు సమాధానం, సంతోషం. ఆమేన్. నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పు? మీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నారంటే భయానికి ఇస్తున్నారు. ఏమైపోతుందో కదా, భయపడద్దు. మీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని నడిపించే దేవుడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి 23-26 వచనంలో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఆమేన్. నువ్వు చూస్ చేసుకున్నది ఏదైతే ఉందో దాని ద్వారా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఆ భయముతో ఎక్కడికి వెళ్తావు, అవునా కదా? ఇన్ని రోజులు భయంతో ఆగిపోయారేమో, కానీ ఒక్కసారి హృదయాన్ని దేవునికి ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హృదయానికి, నీ హృదయం దేవునికి ఇవ్వడం మొదలు పెడితే ఆయన అద్భుతమైన రీతిలో మంచి మార్గాలు నీ కొరకు తెరుస్తారు. ఆమేన్. నీవు అనుకున్నావు ఇదే కరెక్ట్, ఈ ఆలోచనే కరెక్ట్, నేను ఆలోచించేదే కరెక్ట్, ఎవరు ఎటుపోతే నాకేంటి అని అనుకుంటున్నావేమో, కానీ నీ హృదయము కనుక యేసయ్యకి ఇస్తే నీ ఆలోచన విధానాలన్నీ కూడా ప్రభు మార్చివేస్తారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. గొప్ప కార్యం ప్రభు నీ హృదయంలో ఈ రోజున చేయును గాక. ఆమేన్. భయముతో, వణుకుతో, ఆందోళనతో ఏదో పోగొట్టుకున్నట్లుగా వచ్చారేమో, కానీ ప్రభువు ఈ రోజున గొప్ప కార్యము మీ హృదయంలో తలపెట్టబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు అద్భుతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, కార్యము చేసే దేవుడై ఉన్నారు. మన పక్షాన నిలబడే దేవుడై ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ. చూడండి, ఏమి ఇవ్వాలి అండి? దేవుడు మనకు అన్ని ఇచ్చారు, మనమేమి ఇవ్వట్లేదు. హృదయం అనే తలుపు నొద్ద ఎవరున్నారండి? యేసయ్య ఉన్నారంట. ఆ తలుపు నొద్ద ఆయన ఎదురు చూస్తూ ఉన్నారంట. ఏం చూస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. నా కుమార్తె తన హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తుందా లేదా అని ఆయన ఎదురు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఒక్కసారి ఆ తలుపు తీస్తే ఆయన ఏంటండి? హృదయంలో ఉండి కార్యము చేసే దేవుడై ఉన్నారు.
నీవెంత కన్నీరు కారుస్తున్నావు, ఎంత పడుతున్నావో, ఆయన లేకపోతే అదే దుఃఖం, అదే కన్నీళ్ళు కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి ఆయన హృదయంలోనికి వచ్చారా, నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. హృదయమందు ప్రభువు ఆయన బయట ఉండి చూస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే హృదయంలో పెట్టుకోవాల్సిన అన్నీ పెట్టుకొని, పాపంతో ఈ హృదయం అంతా నిండుకొని, ఈ హృదయంలో ఏవి ఉండదో వాటిని ఉంచుకొని ఆయననే బయట పెడుతున్నాం. ఈ రోజున అలాంటి క్రైస్తవుడిగా, అలాంటి క్రైస్తవురాలిగా నీవు ఎన్నడూ ఉండద్దు. ప్రభు మన జీవితంలో కార్యము చేయాలంటే ఆయనకు మొదటిగా మన హృదయాన్ని ఇవ్వాలి. ఆమేన్. ఆయనని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అసలు దేవుణ్ణి నీ హృదయంలో ఆహ్వానించకుండా ఎన్నో నీ హృదయంలో పెట్టుకొని దేవా రా అని నోటితో పలుకుతే సరిపోదండి. అవునా? ఈ హృదయం అంతా ఖాళీ అయిపోవాలా? ఎవరి కొరకు ఖాళీ అయిపోవాలా? ఈ చెడంతా ఖాళీ అయిపోవాలా? ఈ లోపల హృదయంలో ఉన్న పాపమంతా ఖాళీ చేసుకోవాలి. ఆమేన్. అవన్నీ కూడా వెళ్ళిపోతేనే ప్రభు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేయగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒక మాట చెప్పండి, ఒక మంచి గ్లాస్లో, ఫుల్ గ్లాస్లో పాలున్నాయి, అర్థమవుతుందా? ఆ పాలల్లో చిన్న చిన్న విషపు చుక్కేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అరే ఒకటే చుక్క కదా, ఒక్కటే చుక్క కదా. బాటిల్ అంతా వేయకండి, ఒక్కటే చుక్క వేయండి. ఒక చుక్క వేయడం వేరే, బాటిల్ అంతా వేయడం వేరే. కానీ విషము విషమే, అవునా కదా? ఒక్క చుక్క అయిన విషమే, బాటిల్ అంత వేసిన విషమే. విషము విషమే. దాని ద్వారా జీవితాలు నాశనం అయిపోతాయి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఒక్కటే కదా, ఏం కాదులే, ఒక్కటే కదా. ఈ హృదయంలో ఒక్కరికే కదా స్థానం, ఒక్కదానికే. దేనిపైన ఆశలు పెట్టుకుంటాం, దేనికో స్థానం ఇస్తూ ఉంటాం. కానీ ప్రభువుకి ఇవ్వవలసిన స్థానం మాత్రం లాస్ట్లో ఉంటుంది. అవునా కదా? అన్నిటికీ స్థానం ఇచ్చిన తర్వాత ప్రభువుకి స్థానం ఇస్తారండి చాలామంది. అవునా? భార్య అయితే భర్తకి ఫస్ట్ స్థానం, భర్త అయితే భార్యకి ఫస్ట్ స్థానం, పిల్లలకి, ఇంకా దేనికో, కొద్దిమంది బంగారానికి స్థానం, కొద్దిమంది ఆస్తులకు స్థానం, కొద్దిమంది ఇంకా వేరే దానికి స్థానం, అన్నిటికీ ఇస్తూ ఉంటారు. అవునా కదా? అన్నిటికీ విలువ, అన్నిటికీ స్థానం ఉంది హృదయంలో. ఎవరికి లేదండి? అన్ని నింపుకొని పెట్టేసుకుంటాం. ఎవరికి లేదండి స్థానం? నువ్వు అంత నిండిపోయిన తర్వాత ప్రభుని రమ్మంటే ప్రభు రారు. దానికి ఫస్ట్ నీ హృదయము దేవుడికి ఇస్తే ఆ హృదయములో ప్రభు కార్యాలు అద్భుతంగా జరుగుతాయండి. ఆమేన్. మన బ్రతుకు మార్చబడాలంటే మన హృదయంలో ఎవరుండాలి చెప్పండి? యేసయ్య ఉండాలి. ఆయన మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన మనల్ని మంచి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి హృదయం ఇవ్వకుండా ఎలా పడితే అలా జీవిస్తాను, ఈ హృదయం అందరి కొరకు అంటే కష్టం. అవునా కదా? విశాలంగా ఉండొచ్చు, విశాల మార్గం ఎప్పుడైనా నరకమే. అవునా కదా? ఈ హృదయంలో ప్రభు కార్యాలు జరగాలంటే ప్రభు ఉండాలి. ఒకవేళ హృదయంలో దేవుడు లేకుండా ఎన్నిటికో స్థానం ఇస్తున్న వారిగా ఉన్నారేమో. చూడండి, దేవుడు అన్నీ చేస్తే నీవు దేవునికి నీ హృదయం ఇవ్వని వాడిగా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవునికి హృదయాన్ని ఇవ్వని కుమార్తెగా ఉన్నావా? దేవునికి నీ హృదయం కావాలంటున్నారు. ఈ రోజున నీ హృదయం కనుక ఆయనకి ఇస్తే ఆయన తన కార్యాలను మన జీవితాలలో నింపే దేవుడై ఉన్నారు, చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఏవైతే ఉండద్దో అవన్నిట్లో హృదయానికి స్థానం ఇచ్చేస్తూ ఉంటాం. అవునా కదా? తాగుడుకో, ఇంకా చెడ్డ పనులకు, చెడ్డ కార్యాలకు అన్నిటికీ ఇస్తూ ఉంటాం. వాటినే తీసివేసి ప్రభుకి హృదయాన్ని ఇచ్చే వారంగా ఉండాలి మొదటిగా. రెండవది
రెండవది కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దానికంటే ముందు వచనాలు 4, 2, 3, 4 చదువుతామా? ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకుగా ఉండి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడి పరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఇది అయిపోయింది. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఏమి ఇవ్వాలి అంటే దేవుడు అన్ని ఇచ్చారు, లిస్ట్ ఇందాక చూసాం కదా, ఎన్ని ఇచ్చారండి. అవునా కదా? మనల్ని దేవుడు ఫస్ట్ ఏమి ఇవ్వమన్నారంటే హృదయాన్ని ఇవ్వండి అన్నారు. ఆయన కోరేది ఇవే. ఏమి ఇవ్వండి? హృదయం ఇవ్వండి. రెండవది ఆయన అడుగుతుంది ఏంటి అంటే సమయం ఇవ్వండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎంతమంది ప్రభుకి సమయం ఇస్తున్నారు? చేతులు చూపించండి. ప్రత్యేకింపబడిన సమయం అంటే అర్థం ఏంటి? అయ్యో టైమే, ఇంగ్లీష్లో టైమే. సమయం అంటే ఏంటి? దేవునితో నాకు అర్థం కాలేదు. ఇంకా సమయం అంటే ఏంటి? ఫస్ట్ హృదయాన్ని ఇవ్వమన్నారు. సమయం అంటే ఏంటి? సమయాన్ని ఇవ్వండి అంటున్నారు. అంటే ఎలాంటి సమయం? ఏదైనా కావచ్చు. సమయం ఇవ్వండి అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే అసలు మనం ఇవ్వట్లే కాబట్టి సమయం ఇవ్వండి, ఓకేనా? కానీ ఎలాంటి సమయం ఇవ్వాలి అంటే మొదటి సమయం ఇవ్వాలంటే ఆయనకి ఇచ్చే దాంట్లో అంటే అన్నిటికీ ఇస్తూ ఉంటాం ప్రాధాన్యత, అన్నిటికీ సమయం ఉంది. అవునా కదా? పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి సమయం ఉంది, ఆఫీసెస్కి వెళ్ళడానికి సమయం ఉంది, మనం సొంత పనులు చేసుకోవడానికి సమయం ఉంది. ఉదయం నుంచి మన టైం టేబుల్ భలే ఉంటుందండి. అవునా కదా? తినడానికి ఒక సమయం, అవునా? కొద్దిమంది ఆ టైం మెయింటైన్ చేస్తారు. అవునా కదా? తినడానికి సమయం, పడుకోవడానికి సమయం. ఖచ్చితంగా 9 దాటిందా ఎక్కడుంటారండి? బెడ్ మీదనే ఉంటారు. అవునా? ఎస్. ఆడుకోవడానికి సమయం, జిమ్ములు చేయడానికి సమయం, ఇంకేంటండి? ఫోన్ ఇంకా దానికి అసలు ఎండ్లెస్ అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా దేంతో గడుపుతామంటే ఫోన్తోనే. ఇంక మళ్ళీ దానికి ఒక ప్రత్యేకమైన సమయాలు లేవు. అవునా కదా? కూర్చున్నా, పడుకున్నా, లేచినా, బాత్రూంలో ఉన్నా, బయటికి వచ్చినా, బయట వారితో ఉన్నా, ఎక్కడున్నా ఏముంటుందంటే ఫోన్ ఉంటుంది అంతే. అవునా కదా? చాలా బిజీ. అసలు ఆ ఫోన్ లేకపోతే మనం ఏం చేయలేం ముందుగా. అవునా కదా? ఫోన్కి అంకితం. దేనికి అంకితం? అంకితం. ఫోన్కి అంకితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? దానికి ఎక్కువ సమయం ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. అవునా కదా? బిడ్డలతో మాట్లాడరు, భార్యతో మాట్లాడరు, పక్క వాళ్ళతో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు. మంతా ఒక్కసారి ఫోన్లో పెట్టారా ఏమవుతుందండి చెప్పండి? ఇంకా దానికి ఎండ్లెస్ అన్నమాట. చూస్తూనే ఉంటాం. విసుగు మాత్రం రాదండి.
ఎట్టి పరిస్థితిలో విసుగు రానే రాదు. ఫోన్కి నోరు ఉంటేనా, వద్దురా బాబు ఇంకెంతసేపు చూస్తావు అంటది. అవునా కదా? ఫోన్కి అసలు నోరు ఉంటే మాత్రం తిట్లు తిట్టకుండా తిడుతుంది. అవునా కదా? అలా చేస్తాం మనం. అంటే ప్రతిదానికి సమయం ఉంది. పక్కవారితో మాట్లాడడానికి సమయం ఉంది. ఇంకా మన సొంత పనులు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ ఎవరికి సమయం లేదంటే యేసయ్యకి సమయము లేదు. ఆయనకే టైం ఇవ్వట్లేదు. అవునా? నీవు అన్నిటికి ఇస్తున్నావేమో, ఈ రోజున వ్యర్థమైన వాటికి ఇస్తున్నావేమో సమయం. చాలామంది అసలు ఎలా ఉంటారంటే అసలు ఉదయం నుంచి రాత్రి వరకు టైంని ఎలా టైం పాస్ చేయాలో అర్థం కాదు. అవునా కదా? టైంని ఎలా పాస్ చేయాలో అర్థం కాదు. ఎట్లా అంటే అసలు ఇంకా అనార్గళంగా మాట్లాడుతూనే ఉంటారు, అనార్గళంగా చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారో అర్థం కాదు. వ్యర్థం 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 వ్యర్థం, అంత వ్యర్థమే. ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు మనకి దేవుడు చక్కని బ్రతుకునిచ్చారు. అవునా? క్షేమాన్ని కలగ చేశారు. ఈ రోజున మనల్ని సజీవ లెక్కలో ఉంచారు, సమృద్ధిని కలగ చేశారు, తినడానికి ఆహారం ఇచ్చారు. అవునా కదా? పూటకి ఉదయం తింటాం బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యాహ్నము, మళ్ళీ ఈవినింగ్, మళ్ళీ నైట్, దాంట్లో 2-3 సార్లు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఈ రోజున ఇన్నిటిని అనుభవిస్తున్నాం. పిల్లలు, భర్త, భార్య, సమస్తమైన విషయాల్లో ప్రభు కృపను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ఒక్కరోజు చూసుకుంటే చూడండి, ఈ రోజున ఇలా ఉన్నామంటే ఎవరి కృప అండి? దేవుని కృప. అసలు ఈ రోజు ఇచ్చింది మనకెవరు? దేవుడే. ఈరోజు మనం చూస్తున్నామంటే దేవుని కృప. అవునా కదా? ఎంతోమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే పడుకున్నవారు పడుకున్నట్టే, కళ్ళు మూసుకొని పడుకున్నవారు పడుకున్నట్లే నెక్స్ట్ రోజు లెగట్లేదు. ఈ రోజును చూడని వారు ఎంతోమంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఈ రోజును చూడని వారు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలియని ఎంతోమంది మరణించి ఉన్నారు ఈ రోజున. కానీ ఈ రోజంతా కూడా ఇచ్చింది ప్రభువే. ఆ రోజునిస్తే కొద్ది సమయం కూడా ప్రభుకి ఇవ్వని వారిగా ఉంటూ ఉంటాం. అవునా కదా? ఆ సమయము దేవుడు అంటున్నారు, సమయం ఇవ్వు, సమయం ఇవ్వని వారిగా ఉంటున్నాం. అందరితో మాట్లాడతాం, అన్నీ చేస్తాం, అన్నిట్లో ఫస్ట్ ఉంటాం. దేంట్లో ఫస్ట్ ఉండమంటే సమయంలో. దేంట్లో అండి? సమయంలో. నీకంటూ ఒక ప్రత్యేకింపబడిన సమయం దేవునితో ఉండాలి. ఆమేన్. ఆ సమయం ఉరుములే పడని, ఇంకేంటండి, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని, ఎలాంటి పరిస్థితులున్నా ఆ పరిస్థితుల్లో నీవు మోకరించి ఆ సమయం అంతా ప్రభుతోనే గడపాలి. ఆమేన్. ఆ సమయం, ఆ ప్రాధాన్యత, ఆ ప్రత్యేకత అది ప్రభుకే. ఆమేన్. ఆ ప్లేస్ మరొకరికి ఉండకూడదు. ఆమేన్. అది భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా, ఇంకా దేనికైనా, ఏ పనికైనా అసలు ఆ సమయం వేరే దానికి ఉండదు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఇంత కఠినంగా, ఇంత ప్రయాసపడుతూ ఎందుకండి చెప్పండి? దేనికండి సేవకుడు చేస్తుంది? ఈ 40 రోజులు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట కూడా ప్రభు కొరకే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ 40 రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని వారాలు, ఒక్క నిమిషం కూడా వేరే దానికి వేస్ట్ అవ్వద్దు. ఆమేన్. ఈ ప్రత్యేకింపబడిన సమయం ప్రభుకి ఇవ్వడం మనం మొదలు పెట్టామా, మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడతాయి. ఆమేన్. ఈ 40 రోజులనే కాదండి, ప్రతిరోజు సమయం ఇవ్వాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రభుకి ప్రత్యేకింపబడిన సమయం ఇస్తున్నారు? ఆ సమయం దేవునికే. ఆ సమయం అంటే ఆ సమయంలో వేరే పని చేయొద్దు. అలా ఎంతమంది ఇస్తున్నారు ఆ సమయంలో? ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు అంటున్నారు, సమయాన్ని ఇవ్వాలి. మొదటిగా ఏమి ఇవ్వాలి? హృదయాన్ని ఇవ్వాలి. రెండవది ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. అవునా కదా? ప్రభు సమయాన్ని ఎవరు కూడా దొంగలించడానికి వీలేదు. అది ప్రభుకే అంకితం. ఆమేన్. ప్రభువే ఆ సమయంలో ప్రభుతోనే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రత్యేకింపబడిన సమయము నిజంగా మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను చేస్తుంది. ఆమేన్. అన్నీ ఎక్కువగా, ప్రభు ఎక్కువ.
ఇన్ని చేస్తున్న దేవుడు ఎక్కువనా, ఏమీ చెయ్యని వారు ఎక్కువనా? చెప్పండి. వారి కొరకు వీరి కొరకు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాం. నీ కొరకు అసలు ఏమీ చేయలేదు, వారి కొరకు ఎందుకు అంతగా పరిగెత్తుతూ ఉంటావు? వారి కొరకు ఎందుకంత ఆలోచిస్తూ ఉంటావు? వారి కొరకు ఎందుకంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటావు? అవునా కాదా? అవునా? ఎస్. నీకు ఏమి చేయని వారికే నీకు నీ దృష్టిలో అంత స్థానం ఉంటే, అంత సమయం నువ్వు వారి కొరకు వెచ్చిస్తూ ఉంటే, నీ కొరకు అన్ని చేసిన దేవుని కొరకు ఎంత సమయం ఇవ్వాలి? అవునా కదా? సమయం ఇచ్చే వారిమిగా మనం ముందుకు సాగుదుము గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3వది మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగునే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, ఇవి గాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతన్ని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియు గాక మరి 2 తలాంతులు సంపాదించేతనని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడును, కఠినుడు అయి నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. చాలు బ్రదర్, చాలు. ఇక్కడ తలాంతులు అంటే ఏంటి? దేవుడు ఏది ఇస్తే అది. సరే, కానీ ఇక్కడ తలాంతులు అంటే ఇక్కడ రూపాయలతో ఇక్కడ మనం 1 తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇవి కాదు. అర్థమవుతుందా? దేవుడు మనకు ఏదైతే ఇచ్చారో ఇక్కడ చూడండి. ఇక్కడ తలాంతుల గురించి మాట్లాడుతూ 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడును, ఇదంతా మనం చూసినట్లయితే కోత విస్తారముగా ఉన్నదని ఇక్కడే మనం చూడగలుగుతాం. అవునా కాదా? చూడండి. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందును అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, ఇతనికి సమృద్ధి కలుగును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునెను. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం తలాంతులు అనగా ఇక్కడ రూపాయలతో 3600 1 తలాంతు ఇంచుమించు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ చూడండి, ప్రతిదానికి ఒక అర్థం ఉందండి, ఒక మర్మం ఉంటుంది ఏదైనా. చూడండి, ఇక్కడ మనం తలాంతులను మనము మరి ఆత్మల సంపాదన కొరకు తీసుకోవాలి. ఏంటండి? ఆత్మల సంపాదన కొరకు. నీవు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అనగా ప్రతిభ, అర్థమవుతుందా? అది ఏదైనా కావచ్చు. దేవుడు నీకు
నీకు ఏ తలాంతు ఇచ్చారు అంటే మీరు ఏం చెప్తారండి బ్రదర్? దేవుడు మీకు ఏం తలాంతు ఇచ్చారు చెప్పండి. నాకు ఉమ్, బలపరచు తలాంతు ఇచ్చారు. దేవుడు మీకేమి ఇచ్చారు టింకు? ఏం తలాంతు ఇచ్చారు? వాయిద్యాలు వాయించే తలాంతు ఇచ్చారు. ఓకే, మీకేం తలాంతు ఇచ్చారు? పాటలు పాడే తలాంతు ఇచ్చారు. మీకేం తలాంతు ఇచ్చారు? ఎడిటింగ్ చేసే తలాంతు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని కొరకు పని చేయడానికి ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చారు. దీని ద్వారా ఆత్మల సంపాదన పెరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ సంపాదన కాదు, ఏం సంపాదన? ఆత్మల సంపాదన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభు సువార్త ద్వారా, దేవుని పని ద్వారా, సువార్త కావచ్చు, అది ఏదైనా ఏ పరిచర్య అయినా కావచ్చు. మొన్న పరిచర్యలో ఎన్ని పరిచర్యలు ఉన్నాయో చూసి ఉన్నాం, అవునా కాదు? అది ఏదైనా దాని ద్వారా ప్రభు కార్యాలు జరగాలి, ప్రభు పని జరగాలి. ఆమేన్. ప్రభు పని ముందుకు సాగాలి అంటే దేవుడు మనకేది ఇచ్చారో, ఏ టాలెంట్స్, ఏ ప్రతిభ ఇచ్చారో వాటిని మనము దాచిపెట్టుకునే వారిగా ఉండకూడదు. అది ప్రభు కొరకు ఉపయోగించే వారిగా ఉండాలి. దేవుడు అంటున్నారు, నీ తలాంతులను ఇవ్వమంటున్నారు ఈ రాత్రికాల సమయంలో. ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు ఇవ్వాలి? దేవుని కొరకు. మనం ఏం చేస్తామంటే వ్యర్థమైన వాటి కొరకు ఇస్తూ ఉంటాం మన టాలెంట్స్ని, అవునా? దేవుడు మంచి ఆలోచన విధానం ఇచ్చి, మంచి బలాన్ని, మంచి శక్తిని ఇచ్చి, ఒక చక్కని రీతిలో నేను వాడుకోవాలని ప్రభు చూస్తూ ఉంటే, నీవు ప్రభు పనికి కాకుండా వేరే పనికి ఉపయోగపడుతున్నావు. ఎందుకు? పనికి రాని పనులకు ఉపయోగపడుతున్నావు. అర్థమవుతుందండి? కానీ దేవుడు అంటున్నారు, నీకు ఏదైతే ఇక్కడంట 5 తలాంతులు ఇచ్చినవాడు ఏం చేశాడండి? మళ్ళీ తిరిగి 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు తిరిగి 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు వాడికి మరీ ఎక్కువైపోయి, నీకు భయపడి భూమిలో దాచిపెట్టానయ్యా. దాచిపెట్టి ఏం చేస్తావు చెప్పండి? భూమిలో దాచిపెట్టింది ఏమైపోద్ది? చెదలు పడతాయి. ఏం పడతాయి? చెదలు పడతాయి. భూమిలో దాచిపెట్టింది ఏమవుతుందండి? డబ్బు దాచిపెట్టండి భూమిలో, ఏమైపోతాయి? చెదలు పడతాయి, తినేస్తాయి చెదలు, అవునా? నాశనం అయిపోతూ ఉంటాయి. ఎందుకు? పనికి రాకుండా ఉంటుంది. మనము కూడా అంతే. దేవుడు మనకిచ్చిన తలాంతులను దాచిపెట్టుకుంటే ఏమైపోతాయి అంటే, మన కిటికీల మీదకు చెదలు వచ్చేస్తాయి, మన ఇంటి మీదకు చెదలు వచ్చేస్తాయి, ఇంటి దర్వాజల మీదకి, కిటికీల మీదకి. ఇవి రానివ్వద్దు. చాలా మంచి టాలెంట్స్ ఇస్తే గర్వం, చాలామందికి ఎంత భయంకరమైన గర్వం అంటే అసలు చెప్పలేనంత గర్వం ఉంటుంది, అవునా కదా? దేవుడు తలాంతులను ఉపయోగించే వారిగా ఉండాలి ఆయన కొరకు. అందుకనే దేవుడు అంటున్నారు ఈ రాత్రికాల సమయంలో, తలాంతులను ఇవ్వు నా కొరకు. ఆమేన్. మొదటిగా ఆయన ఏమన్నారు? హృదయాన్ని ఇవ్వు. రెండవది సమయం ఇవ్వు. మూడవది తలాంతులు ఇవ్వు. నువ్వు దేంట్లో స్పెషలిస్ట్ అది ప్రభు కొరకు ఉపయోగించు. ఆమేన్. నీకు వంట చేయడం వచ్చా? బాగా చేస్తావా? ఎవరి కొరకు ఉపయోగించు ఆ వంట టాలెంట్? ఎవరి కొరకు ఉపయోగించు? దేవుని పని కొరకు ఉపయోగించు. దేవుని పరిచయలో చక్కగా వంట వాడు దేవుడు ఎలా అయితే అంత మంచి టాలెంట్ ఇస్తే, పరిచర్య జరుగుతున్నప్పుడు, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలా? వంట నువ్వు వంట చేస్తున్నప్పుడు ఆ సమర్పణ కలిగిన జీవితం అదంతా ప్రభు చూస్తున్నారు, అవునా కదా? నువ్వు ప్రిపేర్ చేసిన ఆ రుచికరమైన భోజనము తింటూ ఉండగానే స్వస్థతలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు ప్రిపేర్ చేసిన అది ఆ పదార్థం ఏదైనా ఇతరులు తింటూ ఉండగానే గొప్ప ఆత్మకార్యాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుస్తారా? అనేక మంది ఇదిగోండి నువ్వు చేసిన ఆ భోజనము ద్వారా వారు తృప్తిని అనుభవిస్తారు. దాని ఆశీర్వాదాలు నీకే. ఆమేన్. చాలామంది దాచిపెట్టుకుంటారు. నేను కాదులే, నేను వేరే దానికి, ఇప్పుడు కాదులే, నేను వేరే దానికి కదా, నీనా అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, నీ తలాంతులను ఇవ్వు. హల్లెలూయా. ఎవరి కొరకు ఇవ్వాలి? దేవుని కొరకు ఇవ్వాలి. మంచి ఎడిటర్ అనుకుంటా, మంచి ఎడిటింగ్ చేసే జ్ఞానం ప్రభు ఇచ్చారు. నీ తలాంతో ఎక్కడ ఉపయోగించాలి?
దేవుని కొరకు ఉపయోగించు. అక్కడ ఏమవుతుందంటే ప్రభు ఆత్మ కార్యాలు జరుగుతాయి. నువ్వు అదంతా కూడా ఆ వీడియో అంతా ప్రిపేర్ చేయడం ద్వారా అది ఎంతమంది అయితే చూస్తున్నారో వారి హృదయాలు ఏమవుతాయి అంటే వారి హృదయాల్లో ప్రభు కార్యం చేస్తారు. ఆమేన్. దుఃఖముతో ఉన్న, బాధతో, వేదనతో ఉన్నవారు ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారి హృదయాలలో ప్రభు కార్యం చేసి వారి కన్నీళ్లను ప్రభు తుడిచే దేవుడై ఉన్నారు. దాని ద్వారా వారందరూ కూడా నూతనంగా దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ ఆ వీడియో చూస్తారు, దాని ద్వారా వారు ప్రభువుని తెలుసుకుంటారు. అర్థమవుతుందా? నీ తలాంతు అలా ఉపయోగిస్తే అది ప్రభువుకి మహిమ. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు నీ లేకపోతే ఎవరు లేరు. లేదు, మనం లేకపోతే మన సీట్లు ఎవరిని తీసుకొస్తారు దేవుడు? వేరే వారిని. ఇక్కడ ఒక్క తలాంతు ఆయన ఏం చేశారంటే దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో. మళ్ళీ అంటున్నాడు పైగా నీవంటే భయం అయ్యా, అందుకే దాచిపెట్టాడు. మళ్ళీ నువ్వు అడిగితే మళ్ళీ నీకు అప్పచెప్పాలి కదా. దాని తర్వాత ఏమైంది? ఆయనను తీసి, ఆయన తలాంతులు తీసి ఏం చేశారు? తలాంతులు ఉన్నవారికి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే మన ప్లేస్ ఎటుపోయింది? షిఫ్ట్ అయిపోతుంది. అంటే వారికి ఉన్న బ్లెస్సింగ్ ఆల్రెడీ 10 తలాంతులోడు ఉన్నోడికి అధికమైన దీవెనలు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఫస్ట్ తలాంతు, ఈ ఒక్క తలాంతు ఉన్నోడికి దగ్గర నుంచి తీసేసుకొని పక్కనోడికి ఇచ్చేస్తే వీళ్ళ ఆశీర్వాదం, పక్కనోడి ఆశీర్వాదం. అర్థమవుతుందా? అలా ఉంటుంది. అవునా కదా? అందుకే దేవుడు నీకు ఏది ఇస్తే ఇతరులతో మాట్లాడే ఆ మంచి అనాయింటింగ్ని, అంటే నువ్వు మాట్లాడుతూ ఉండగానే అనేక హృదయాలు కట్టబడడం. చాలామంది మాట్లాడుతుంటే చాలామంది మార్చబడతారు. ఆమేన్. అలాంటి మాట్లాడే ఒక మంచి తలాంతును దేవునికి ఇచ్చారేమో. అలా మాట్లాడుతూ ప్రభు వైపు నిన్ను ప్రభు వైపు తిప్పే తలాంతును దేవునికి ఇచ్చారేమో. ఆ వాక్చాతుర్యం నీ నోటిలో ఉందేమో. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇతరులతో మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి, వారిని ఆదరించే విధంగా నీ మాటలు ఉండాలి. నీకు మంచి ప్రార్థన చేసే ప్రార్థన పరుడిగా ప్రభు నీకు మంచి టాలెంట్ ఇచ్చా, తలాంత్ ఇచ్చా. నువ్వు ప్రార్థిస్తుంటేనే నువ్వు అనార్గళంగా ప్రార్థించవచ్చు. అది దేవునికి ఇచ్చారు. ఆ టాలెంట్ని ఏం చేయాలి? ప్రభు కొరకు ఉపయోగించాలి. గంటల తరబడి మోకరించి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే అనేక మంది హృదయాల్లో కార్యం జరగాలి, అనేక మంది జీవితాల్లో కార్యం జరగాలి, అనేకులకు నెమ్మది కలగాలి, అనేకులు ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు నీకు మంచి వాయిద్యాలు వాయించే మంచి టాలెంట్ని ఇచ్చారనుకుంటా. నువ్వేం చేయాలి? దాచిపెట్టద్దు. ఫస్ట్ ఒక్క తలాంతు ఉన్నోడు ఏం చేశాడంటే మురుగబెట్టాడు. ఎక్కడా? భూమిలో. దాని ద్వారా ఏమీ లేదు, నిష్ప్రయోజనం. 5 తలాంతులు ఉన్నాడు, డబల్ చేశాడు. 2 ఉన్నాడు, డబల్ చేశాడు. వీడు మాత్రం ఒకటే, ఆ ఒక్కటి కూడా కాపాడుకోలేకపోయాడు. మనం అలా ఉండడానికి వీలదు. ప్రభు కొరకు మనము ఇవ్వడం నేర్చుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి? చాలామంది ప్రభు కొరకు ఏం చేస్తారంటే ఎలా చెప్పాలి, డబ్బుతో మన టాలెంట్ని ప్రభు పరిచర్యలో ఏం చేస్తారంటే, కొద్దిమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, నాకు ఇంత టాలెంట్ ఉంది, నాది వేరే ఉండాలి లెవెల్. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? లెవెల్ వేరే ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంటే? అర్థమవుతుంది కదా? ఎస్. అంటే టాలెంట్, దేవుడిచ్చిన తలాంతుని ఈ రోజున చాలామంది హై లెవెల్లో, అంటే ఆ డబ్బు, అంటే ఈ తలాంతు గొప్పది కాదు, డబ్బు గొప్పది అన్నట్లు చూస్తూ ఉన్నారు. అలా ఉండడానికి వీల్లేదండి. హల్లెలూయా. దేవుని కొరకు మనం అన్నిటినీ అనవసరమైన పనికి డిమాండ్ చేసుకోండి, కానీ ఇది దేవుని పని. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే, ఎంతగా ఉంటే అప్పుడు మనం దీవించబడడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇంకా చక్కని సమర్పణ కలిగిన జీవితాలతో ఎవరైతే ప్రభు కొరకే అన్నట్లుగా అంకితం చేసుకుంటారు చూడండి, వారిని ఇంకా ప్రభు గొప్ప
గొప్పగా ఆశీర్వదిస్తారు. ఏమి ఆశించకుండా చేసేది, దాని ద్వారా ప్రభు ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఇంతసేపు మనం ఏం చూసాం? హృదయం. దేవుడు అన్ని చేసిన లిస్టు చాలా ఉంది, అవునా కదా? ఆ లిస్టులో దేవుడు అన్నీ ఇచ్చారు. ఇదిగో ఇవన్నీ చేశాను అని ఈ రోజున మనం దేవుడు చేసినవన్నీ తెలుసుకున్నాం. మనం ఏమి చేస్తున్నామంటే ఈ రోజున హృదయాన్ని ఇస్తున్నారా? చెక్ చేసుకోండి. హృదయం ఇస్తున్నారా? రెండవది సమయం ఇస్తున్నారా? మూడవది తలాంతులు ఇస్తున్నారా? రోమపత్రిక 12:1 మనం చూసినట్లయితే చూద్దాం. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సమర్పణ జీవితం ఇవ్వాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చక్కని మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమర్పణ కలిగిన సేవ, సమర్పణ కలిగిన జీవితం. హల్లెలూయా. నార్మల్ వ్యక్తిగా ఉండడం వేరే, కానీ సమర్పణ కలిగిన జీవితం అది ప్రభుకి కావాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నేను కొద్దిమంది చెప్తూ ఉంటారు, కొద్దిమంది పరిచర్లో ఒక మాట చెప్తూ ఉంటారు, నేను ఏది ఆశించకుండా చేశానండి ఇన్ని సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు చూశారు, దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. సమర్పణ జీవితం అంటే ఏది ఆశించకుండా మన జీవితాలను ప్రభు కొరకు సమర్పించడం. ఆమేన్. ఈ రోజున ఈ సమర్పణ కలిగిన జీవితాలు మనకు ఉండాలి. ఆమేన్. ఈ రోజున ఎవరికి ఇస్తున్నావు నీ జీవితం? సమర్పణ దేనికి సమర్పించుకుంటున్నావు? చెప్పండి. మీ జీవితాలు దేని కొరకు? చెప్పండి. జీవితాలు దేవుని కొరకు. జీవితాలు తినడం కొరకేనా? పడుకోవడం కొరకేనా? జీవితాలు లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేయడం కొరకేనా? జీవితాలు అన్ని బంధాల కోసమేనా? జీవితం అంటే ఇంకా ఆస్తి అంతస్తులేనా? జీవితం అంటే ఇదేనా? ప్రభు అంతగా త్యాగం చేశారు కదా. ప్రభు కొరకు ఏమి చేశారు అంటే చెప్పండి. నేను ఇది చేశానండి, నాకు ఇష్టమైనది ప్రభు కొరకు ఇచ్చేసాను, సమర్పించేశాను. చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? చేతులు చూపించండి. ప్రభు కొరకు నేను ఇది సమర్పించను. నాది సమర్పణ కలిగిన జీవితం అండి. సమర్పణ. ప్రభు అంతగా చేశారు కదా, నేనేమి ప్రభుకు చేశాం? ఇది నేను ప్రభు కొరకు చేశాను. ఇంకో ఈ విషయంలో ప్రభు కొరకు నేను పని చేశాను. చెప్పండి బ్రదర్, ఏం చేశారు? సమస్త లోకం మొత్తం వదిలేసి వెరీ గుడ్. లోకం అంతా వదిలేసి దేవుడు వైపు. ఎస్, హల్లెలూయా. అని ఎప్పుడు చెప్తూ ఉంటారు బ్రదర్, ఎప్పుడు చెప్తుంటారు, ఒకప్పుడు చాలా తిరిగే లోకంలో, కానీ ప్రభు కొరకు దాన్నే వదిలిపెట్టి, వాటినే వదిలిపెట్టి, ఇష్టానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ప్రభుకే అంకితం నా జీవితం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలను ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. నీవు ప్రభు కొరకు ఏదో ఒకటి త్యాగం చేయాలి. నీకు ఇష్టమైనది త్యాగం చేయాలి ప్రభు కొరకు. ఆమేన్. నీకు ఇష్టమైన వాటిని అది నీకు అంటే అది నీ జీవితంలో అది నీకు ఇష్టమేమో, కానీ అది ప్రభుకి ఇష్టం కాదు. అర్థమవుతుందా? ప్రభు మెచ్చట్లేదు. ప్రభు మెచ్చినప్పుడు, ప్రభుకి ఇష్టం లేనప్పుడు నీకు కూడా అది అయిష్టంగా మారిపోవాలి. నీకు ఇష్టమైనవి ప్రభు కొరకు వదిలిపెట్టేయాలి. ఆమేన్. దేవునికి ఏది ఇష్టమో అది మనకి ఇష్టంగా మారిపోవాలి. సమర్పణ జీవితం అంటే దేవునికి ఏది అయిష్టమో అది మనకు అయిష్టంగా మారిపోవాలి. సమర్పణ కలిగిన జీవితం అంటే ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఏం చేస్తామంటే మనకు బాగా నచ్చినాయి, మన కళ్ళకి బాగా అందంగా కనిపించే వాటిని మనం అస్సలకి వదిలిపెట్టాం. అవునా కాదా? అసలు వదిలిపెడతామా అండి? ఎన్నటికీ వదిలిపెడదాం.
అస్సలు వదిలిపెట్టం. ఎప్పుడు కూడా మన గురించి మనమే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే అన్నిటినీ వదిలిపెట్టి ప్రభువుకే మొదటి స్థానం ఇస్తారో వారి జీవితాలు ఈ రోజున అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అది మనకు నష్టమైన, మనకు కష్టమైన, అది మనకు లాభకరమైనది కాకపోయినా, అది మనకు క్షేమం అంటే ఆ మనుషులు ఎన్ని అవమానిస్తున్నా, ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కానీ తీర్మానమే సమర్పణే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనము అంటే దాని ద్వారా మనకు నష్టమైనా కానీ మనం ప్రభు కొరకు ఏదైతే మనకిష్టమైంది చేస్తామో అది దాని ద్వారా సమర్పణ కలిగిన జీవితము ద్వారా ప్రభువు మహిమ పరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏమి చేస్తున్నాం అది మనం ముందుగా చూసుకోవాలి. ఆమేన్. ఏమి చేయాలండి? ఏదో ఒకటి చేయాలి ప్రభు కొరకు. మనకు బాగా ఇష్టమైంది ఏంటి చెప్పండి? బాగా ఏమిష్టం? దాని ద్వారా మీరు అసలు బయటికి రాలేకపోతున్నారు అనుకోండి, దాన్నే ప్రభు కొరకు ఇచ్చేసేయండి. నీకు అది కష్టమైనా అది మానేసుకో, నీకు ఇబ్బంది అయినా మానేసుకో. ఆమేన్. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. తన కృప చేత మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున సేవకులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నేను బాగా చెప్పగలుగుతాను, ఇది సమర్పణ కలిగిన సేవ అని. ఆమేన్. చెప్పండి, ఇది సమర్పణ కలిగిన సేవ. ఆమేన్. సేవ చేయడము ఒక వంతు అయితే సమర్పణ కలిగిన సేవ చేయడం మరొక వంతు. ఆమేన్. అది ఏదైనా, కుటుంబమైనా, సమయమైనా, మనుషులైనా, ఎవరైనా వాటిని వదిలిపెట్టి దేవుని కొరకు నిలబడడం అది మామూలు విషయం కాదండి. ప్రైజ్ ది లార్డ్. అది మామూలు విషయం కాదు, అస్సలు మామూలు విషయం కాదు. ఆ సమర్పణ కలిగిన జీవితాన్ని ప్రభు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టే ఇంతగా ప్రభు ఈ పరిచర్ని అద్భుతంగా నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అస్సలు చిన్న బాబు లేకుండా సేవకుడు ఒక్క రోజు కూడా ఉండరండి. చాలా కష్టం ఆయన ఉండాలంటే, చాలా కష్టం. ఎందుకంటే వాడంటే బాబు అంటే చిన్న బాబు అంటే చాలా ఇష్టం పాస్టర్ గారికి. ఎందుకంటే వాడికి ఏ అనుభూతి తెలీదు, ఏమీ తెలీదు వాడికి. అందుకనే కష్టంలో పుట్టిన కుమారుడు కనుక పెద్ద కుమారుడు చాలా ఇష్టపడతారు. ఎందుకో బాగా అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట. అస్సలు ఒక్క రోజు కూడా వాడు లేకుండా ఉండని పరిస్థితి. ఎక్కడున్న మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎంతమంది ఏమైనా అనుకొని కానీ ఆయన చేసేదే చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాడు ఉండాలి, అంత తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆమేన్. నా కొడుకు ఆ భారం తెలవాలి, ఆ పెయిన్ తెలవదు. సేవ అంటే ఏంటి ఈ ఏజ్లో తెలవకపోవచ్చు, కానీ ఒకానొక రోజు చూస్తూ ఉండగా వాటిని నేర్చుకుంటాడు. వాడికి అర్థమవుతుంది, వాడు గొప్పోడు అవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి ఒక గొప్ప కుమారుడుగా లేవనెత్తబడాలని ఆశ. బాగా ప్రేమిస్తారు, అస్సలు ఉండరు ఈ 40 రోజులు. ఎందుకంటే మాకు తెలుసు ఒక పూట ఉండడం చాలా కష్టం. ఏ తండ్రికైనా అది ఉంటుంది, ఎవరికైనా ఉంటుందండి. కానీ ఈ 40 రోజులు అంటే చాలామందికి ఇది సులువుగా తీసుకోవచ్చు, కానీ అనుభవించే వారికి తెలుస్తుంది ఆ పెయిన్ ఎంతో ఉంటుంది. అవునా కదా? అసలు బిడ్డల్ని చూడకుండా, ఎవరిని చూడకుండా, కుటుంబం అంతటిని చూడకుండా అలా ఒంటరిగా ఆ ప్రార్థన గోపురంలోనే ఆ 40 రోజులు ఉండడం అంటే అది మామూలు విషయం కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రోజులు ఉండడం మామూలు విషయం కాదు. ఇదిగో ఇలాంటి సమర్పణ కలిగిన జీవితం. అందుకే అందరి ఇది వేరే, మన మినిస్ట్రీ నడిపింపు ఇదంతా వేరే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రతిదీ కూడా ఈ సమర్పణని ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. మనం ప్రభు విషయాల్లో మనం ఎన్ని బాధలు పడినా, ఎంత వేదన పడ్డా, ఎంత దుఃఖము పడ్డా,
అంటే కుటుంబ విషయంలో నేను చెప్పట్లేదండి, అంటే పిల్లల విషయంలో నేను చెప్పట్లేదు. అది ఏదైనా, ఎన్ని అవమానాలు పొందైనా ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో వారిని ప్రభు ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు అండి. ఆమేన్, ఆమేన్. మా జీవితంలో అయితే చాలా మట్టుకు చాలామంది అన్నారు, ఏమన్నారంటే చూద్దాం ఎన్ని రోజులు అని. కానీ దేవుడు గొప్పవాడండి, ఆయన వాగ్దానం గొప్పది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కొరకు నడిస్తే ఆయన మధ్యలో మనుషులు చేయి వదిలినట్టు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇలా ఉన్నతమైన శిఖరాలను ఎక్కించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఏదైనా మన జీవితంలో చేయగల దేవుడై ఉన్నారు. అయితే మనకి ఏం కావాలంటే సమర్పణ కలిగిన జీవితం. హల్లెలూయా. చాలామంది పరిచర్య విషయంలో ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా పని ఇస్తే ఆ పనిలో ఏం చేస్తారంటే, ఇదే పని నాకు ఇవ్వాలా, ఈ పనేనా, ఇంత చీప్ పని ఇవ్వాలా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అవునా కదా? ప్రభువు అక్కడే నీ స్థానాన్ని అక్కడే ఉంచే దేవుడు కాదు. ఆ స్థానం నుంచి మెట్లు ఎక్కుతావో అలా నిన్ను ఇలా ఎక్కించి నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టరు. నీవు చేసే చిన్న పనైనా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమర్పణ కలిగిన జీవితాలతో మనం ఉన్నప్పుడు ఆయన గొప్పగా మనల్ని హెచ్చించి దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూసినట్లయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని, పట్టనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏమి చెల్లించాలి? ఆయనకేమి ఇవ్వాలి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? ఇది సిస్టర్ బ్లెస్సీ చెప్పట్లేదు, ఏ పాస్టర్ చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు. చెప్పండి. ఏ సేవకుడు చెప్పడండి. ఏ సేవకుడికి అవసరం లేదండి. డబ్బుల కొరకు ఎవరు సేవకు రారు. సేవ చేయడం ఎంత కష్టమో సేవ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? మాట్లాడే వారికి ఏం తెలుస్తుంది? కొద్దిమంది ఉన్నారులేండి, కొద్దిమంది ఈజీగా ఈ మాటలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అది మోసే వారికి తెలుస్తుంది భారం. అవునా? ఏం భారం లేని వారు చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఇది ఏ సేవకుడు చెప్పే మాట కాదు. మీరు తీసుకొస్తేనే పోషించబడరు ఎవరు కూడా. అవునా? పోషించేది ఎవరండి? దేవుడే పోషిస్తూ ఉన్నారు. మనుషుల వల్ల ఎవరు పోషింపబడరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు పోషిస్తారు అంటే దేవుడే పోషిస్తారు. మన ద్వారా మనము కూడా పోషింపబడము. కేవలం దేవుని ద్వారానే పోషింపబడతాం. దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఏంటి అంటే, ఎలా దీవిస్తారండి? 10వ భాగము ఇవ్వడం ద్వారా. చదవండి బ్రదర్. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని, దీవెనలను కుమ్మరించెదను. ఆకాశమునే దేవుడు ఏం చేస్తారు? విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దీవెనల కొరకు కాదు, కానీ దాంట్లో కూడా వద్దు, స్వార్థాలు వద్దు. మనం ఇవ్వాలి. ఇట్స్ ఎ రూల్, అంతే. దేవుని పని జరగాల మన ద్వారా. ఏం పని జరగాలండి? దేవుని పని జరగాలి, దేవుని కార్యాలు జరగాలి. అలా ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? అలానే ఆలోచించండి. దేవుడు అంటే మనం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని కాదు. అర్థమవుతుందా? అది సెకండరీ, అది పక్కకు పెట్టండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, ఎవరిని కూడా మర్చిపోరు. కానీ ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ అది మన బాధ్యత,
మన పని, మన ద్వారా, మన కుటుంబం ద్వారా దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుని కొరకు మనం నిలబడినప్పుడు కొన్ని కార్యాలు ప్రభు చేస్తారు. ఆయన పరిచర్య గొప్పగా జరుగుతుంది. గొప్ప పరిచర్య. కొన్ని ఆత్మలు మనం ఒకప్పుడు నశించిపోయినట్లుగా ఇప్పుడు ఎంతమంది నశించిపోతున్నారో మనము రక్షణలోనికి నడిపించబడినట్లుగా అలాంటి వారు రక్షణలోనికి నడిపించబడతారు. ఆమేన్. ఇది మన బాధ్యత. ఆమేన్. ఇది మన పని. ఇది మనము చేయాల్సిందే. తూచా తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క క్రైస్తవుడు చెయ్యవలసిన పని. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏమి మనకు భారం కాదు. ఇదంతా ఎవరిచ్చిందండి? ప్రభువు ఇచ్చిందే. ప్రభువు ఇచ్చిన దాంట్లో అరే బాబు 10వ వంతు ఇవ్వంతే. అర్థమవుతుందా? ఎంత ఇవ్వు? అది నా పని కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? అది దేవుని పని కొరకు. దేవుని పని కొరకు నిలబడిన వారిని, ఇచ్చిన వారిని ప్రభు ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మోసం చేసే దేవుడు కాదు. తృణీకరించే దేవుడు కాదు. వదిలిపెట్టే దేవుడు కాదు. ఆకాశాన్ని విప్పి విస్తారమైన దీవెనతో నింపే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. అది మనము చెయ్యవలసిన పని. హల్లెలూయా. ఇది మన బాధ్యత. దేవుడు ఎలా అయితే ఆయన మనకి ఏమి ఇచ్చి ఉన్నారో మనము కూడా తిరిగి ఇచ్చే వారిగా ఉండాలి. దేవుడు అన్నీ ఇవ్వమనట్లేదు. అర్థమవుతుందా? దేవుడు లిస్ట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో చాలా ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నారు ఇవి ఇవ్వు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఇవ్వు చాలు. దేవుడు ఇచ్చిన దాంట్లో మన లెక్క ఎంత ఉందండి? అవునా కదా? లీస్ట్ లెక్క. అవునా కదా? చాలా లీస్ట్. దేవుడు ఇచ్చిన దాంట్లో ఆయన మనకు ఆయుష్ని ఇచ్చారు, ఆరోగ్యం, ఆహారం, పని, ఉద్యోగం, నివాసం, భూమి మీద నివసించడానికి మంచి జన్మనిచ్చారు, బ్రతుకునిచ్చారు. అవునా కదా? ఆయన మన పాపాల నిమిత్తం ఆయన ఏం చేశారండి? ఆయన మన కొరకు ప్రాణమే ఇచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు. ఆమేన్. మరొకటి మనం చూసినట్లయితే ఆయన మనకు పరలోక రాజ్యంలో చేరడానికి మంచి అర్హతనిచ్చిన దేవుడై ఉన్నారు. ఆమేన్. అలాగే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా చూసాం. ఆయన మనకు నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నారు. మన బ్రతుకుల్ని టోటల్గా మార్చివేశారు. ఆయన అన్నీ చేస్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వేమి చెయ్యాలి అంటే ఒక క్రైస్తవుడిగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా నీవు చెయ్యవలసిన పనులు ఇవే. ఏంటి అంటే హృదయాన్ని ఇవ్వు. ఆమేన్. ఏమి ఇవ్వాలండి? హృదయాన్ని ఇవ్వండి. రెండవది ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వండి. హృదయాన్ని ఇవ్వండి, సమయాన్ని ఇవ్వండి. మూడవది తలాంతులు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నేను చేసింది మీరు ఏం రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. నా కొరకు నేను ప్రాణం పెట్టానని మీరు నా కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, మరణించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఇవి చేయండి చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆమేన్. మూడవది ఏంటండి? తలాంతులు. నాలుగవది సమర్పణ కలిగిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఐదవది 10వ భాగం. హల్లెలూయా. ఇది మనము చేయవలసింది ఖచ్చితమైన పనులు, మన డ్యూటీస్ ఇవి. అంతే. దేవుడు అంత చేసినందుకు మనం ఏమి చెయ్యని వారిగా ఉండకూడదు. ఆమేన్. దేవునికి హృదయం ఇవ్వడం ఎంత అండి? అవునా కదా? హృదయం అది చిన్న మాటే, కానీ అది దాంట్లో చాలా అర్థం ఉంది. ఆ మాట చిన్నదే, కానీ హృదయాన్ని ఇవ్వడం చాలా కష్టం కదా? చాలామందికి కష్టం. అది కష్టంగా భావించద్దు. ఏంటండి? కష్టంగా భావించద్దు. ఇచ్చే దేవుని కొరకు. ఆమేన్. అసలు నిన్ను నిర్మించిందే ప్రభు, నువ్వు హృదయాన్ని ఇవ్వలేవా? అవునా కదా? సమయాన్ని ఇవ్వు. అన్నిటికి ఇస్తున్నావు, ప్రభుకి ఇవ్వలేదా? తలాంతులు ఇవ్వు. అన్నిటికీ వ్యర్థమైన వాటికి ఇస్తున్నావు తలాంతులు, వ్యర్థమైన పనులకు ఉపయోగిస్తున్నావు, ప్రభుకి ఇవ్వలేవని తలాంతులు. అవునా కదా? నీకు ఇచ్చిన టాలెంట్స్ నువ్వు ప్రభు కొరకు ఉపయోగించు. దాని ద్వారా కొన్ని ఆత్మ కార్యాలు జరుగుతాయి. దాని ద్వారా కొద్ది మంది జీవితాల్లో ప్రభు కార్యం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు ప్రార్థన చే. దేవా, నీవు నాకు ఈ తలాంతి ఇచ్చావయ్యా, నన్ను వాడుకో, నన్ను నడిపించు, సహాయం చే. నీ దేవునికి ఏది ఇస్తే దాని కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. సమయం ఇవ్వు. అన్నిటికీ ఉన్నాయి, దేవునికి మాత్రమే ఇవ్వట్లేదు. అవునా కదా? ఎస్. చూడండి, నాలుగవది సమర్పణ కలిగిన జీవితం. అవునా కదా? చాలా వాటికి మనం దాసులం అయిపోయాం. అవునా కదా? సెలికి దాసులమే మనం. అవునా కదా? అన్నిటికీ దాసులే. దేనికి అవ్వట్లేదంటే దేవునికి. అవునా కదా? దేవునికే ఇవ్వట్లేదు. దేవునికే ఈ సమర్పణ కలిగిన జీవితం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఐదవది 10వ భాగం ఇవ్వాలి.
అంటే ఆశీర్వాదాల కొరకు కాదు. దేని కొరకండి? అది మన పని బాధ్యత. అది మన పైన పెట్టిన భారం. మన ద్వారా కొన్ని కార్యాలు, ప్రభు కార్యాలు జరగాలి, పనులు జరగాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదంతా దృష్టిలో పెట్టుకొని వీటినన్నిటిని కూడా స్వీకరిస్తూ మనము రేపు ఉదయము ప్రభు సన్నిధానములో అడుగు పెడుదుముగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చక్కని విషయాలను ప్రభు తెలియజేసి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఏ విషయంలో అయితే తక్కువగా ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు లీస్ట్ ఇంట్రెస్ట్ని ప్రభుకి చూపిస్తున్నావో, ఏ విషయంలో అయితే ఎక్కువ ఉన్నావో వాటిని తక్కువ చేసి ప్రభుని ఏం చేయాలి? ఎక్కువ చేయాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎందుకంటే దేవుడు లేకపోతే మన జీవితాలు లేవండి. ఆయన లేకపోతే మన బ్రతుకులే లేవు. అంత చక్కని జీవితాన్ని ప్రభు మనకందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక.